రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వచ్చారు. మనది అలీన విదేశాంగ విధానం. అంటే మనం అమెరికా త్వరలో ఉండకూడదు, రష్యా త్వరలో ఉండకూడదు. ఒకప్పుడు అట్లాగా పేరుకి అలీన విదేశాంగ విధానం అని చెప్పి మనం రష్యా త్వరలోనే ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరి హయాంలో. కానీ నిజమైన అలీన విదేశాంగ విధానాన్ని ఆరంభించింది అటల్ బిహారీ వాజ్పేయి. ఇద్దరితో దగ్గరగా ఉంటూ, ఇద్దరితో దూరంగా ఉంటూ ఎంతవరకు అవసరమో దేశ ప్రయోజనాల రీత్యా అడుగులు వేయటం సాగింది. ఇప్పుడు మోడీ వచ్చాక దాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో స్నేహం ఎక్కువ చేసుకుంటూ, పుతిన్తో మొన్ననే ఒప్పందాలు భారీ ఎత్తున అన్ని చోటు చేసుకున్నాయి, అయిపోయింది. పుతిన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఏ రష్యా ఎవరితో యుద్ధం చేస్తుందో ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భారతదేశానికి ఆహ్వానిస్తున్నాం. జనవరిలో భారతదేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రాబోతున్నాడు. కొన్ని మీటింగులు జరుగుతాయి. ఆడితో ఒప్పందాలు చేసుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే అది బూడిదతో కూడినటువంటి దేశం. కాకపోతే గౌరవంగా పిలుస్తామన్నమాట. మేబీ ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడి వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఎలాగుంటుంది అన్నది ఏమన్నా కనుక్కుని మోడీ జెలెన్స్కీతో మాట్లాడి ఏమైనా సెటరేట్ చేస్తారా? శాంతి మన వల్ల సాధ్యం అవుతుంది, ఎందుకంటే ట్రంప్ వల్ల సాధ్యం కావట్లేదు. యూరోపియన్ యూనియన్ అడ్డుపడుతుంది. యూరోపియన్ యూనియన్ నాయకులు కూడా ఏది ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని దగ్గర నుంచి, ఫ్రాన్స్ అధ్యక్షుడి దగ్గర మ్యాక్రాన్ దగ్గర నుంచి, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ దగ్గర నుంచి, కెనడా ప్రధానమంత్రి దాకా వీళ్ళందరూ మోడీ అంటే గౌరవిస్తున్నారు, ట్రంప్ని గౌరవించట్లేదు. కాబట్టి నరేంద్ర మోడీ ఏమన్నా శాంతి ఒప్పందం చేయగలుగుతారా ఉక్రెయిన్తో కూడా పిలిచి మాట్లాడి చూడాల్సి ఉంది.